ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మ గారు సమయానికి వచ్చారు, మీరు కూడా హారతి తీసుకోండి. అమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? అక్షయ్ హారతి తీసుకోమంటుంది, తీసుకో. ఈ హారతి పళ్ళెం పూజ గదిలో ఉంటుంది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు పూజ గదిలోకి వెళ్ళలేవు కదా, మరి బయటికెలా వచ్చింది? అక్షయ్ ఖచ్చితంగా పూజ గదిలోకి వెళ్ళుంటుంది. ఇంతకు ముందు ఈ విషయం మీద పెద్ద రచ్చ జరిగింది. నువ్వేం మాట్లాడుకో, నీకు దండం పెడతాను బాబు. అడుగుతుంటే మాట్లాడవేంటి? అక్షయ, భయపడకమ్మా, నేనున్నాను కదా. ఈ హారతి నువ్వెలా తీసుకురాగలిగావో చెప్పేసే. అంతకుముందు పూజ గదిలోకి వెళ్ళింది, తర్వాత మేము టెస్ట్ పెట్టినప్పుడు పూజ గదిలోకి వెళ్ళలేకపోయింది. ఇప్పుడైతే వెళ్ళండదులే. ఈ హారతి ప్లేటు నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, నేను పూజ గది బయట ఉంటే నేనే ఇచ్చాను అత్తయ్య. అవునత్తయ్య, నేనే పూజ చేసి అమ్మవారికి హారతిచ్చి బావకిచ్చి రమ్మన్నాను, అందుకే తీసుకునొచ్చింది. అంతే కదా, దానికే అక్షయ్ ఏదో పూజ గదిలోకి వెళ్ళినట్టు తెగ బిల్డప్ ఇచ్చేశారు. అక్షయ్కి వెళ్ళగలిగే అవకాశం, అర్హత రెండూ ఉన్నాయి. ఆ రెండు అక్షయ్కి లేవు. ఏయ్, ముందు నువ్వు ఆ ప్లేట్ కింద పెట్టు. పెట్టు. ఇంకొకసారి అమ్మవారికి సంబంధించిన వస్తువులేవి నువ్వు ముట్టుకోవద్దు. అవని, నువ్వు కూడా ఇవ్వద్దు. అమ్మోరు తల్లి సామాన్లను మనం ముట్టుకుంటున్నాం అత్తయ్య. తన వస్తువుల్ని తాను ముట్టుకోకూడదని చెప్తున్నట్టుంది. ఏంటయ్యా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? తన వస్తువులేంటి? ఏం మాటలవి? ఏదో ఒక రోజున ఈ అక్షయ్కి గుడి కట్టించేలా ఉన్నావు. సోషల్ మీడియాలో ఈ అక్షయ్ని బాలదేవత చేసేలా ఉన్నావు. పెద్దిరాజు గారికి పని పాట లేదు కదా కృష్ణ, ఏదో ఒక రకంగా సంపాదించాలని ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాడు. అడ్డదారిలో సంపాదించాలనుకుంటున్నానని మీరు నన్ను అంటున్నారా? అంతకంటే ఇంకొక ఆశ్చర్యం ఉండదు. ఈ సమయంలో నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి. నువ్వు గమ్మునుండు. ఈ అక్షయ నీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని తెగ తాపత్రయపడుతుంది నానమ్మా. అక్షయ్ ఎన్ని పర్ఫార్మెన్స్లు చేసినా ఆ అత్తయ్య పడదులే శౌర్య. అవని, ఇంకొకసారి ఆ అక్షయకి దైవ కార్యానికి సంబంధించిన ఏ పని అప్పగించకు. అలాగే వస్తువులు కూడా ముట్టుకొనివ్వకు. అర్థమైందా? హారతి పళ్ళని తీసుకెళ్లి గదిలో పెట్టు. ఎవరెక్కడుండాలో అక్కడుంటే మంచిది. మరీ నెత్తికెక్కించుకోకండి. ఎంత అమాయకంగా చూస్తుందో చూడండి. పాపం రోజూ తిట్లు తింటుంది. అక్షయ్ మన ఇంటికొచ్చి ఆనందంగా ఉంటుందనుకుంటే మాటలో కష్టాలు తప్పడం లేదు. చిన్న పిల్లని కూడా చూడకుండా ఈ మధ్య అమ్మ కూడా తెగ తిడుతోంది. మీరే కదా
నన్ను పూజ గదిలోకి తీసుకెళ్లారు. మరెందుకు అబద్ధం చెప్పారు మేడం? కొన్ని రోజుల వరకు నేనేం చెప్పినా నువ్వు సరే అంటుండాలి. నన్ను సంప్రదించకుండా నువ్వే పని చేయొద్దు. వాళ్ళ మాటల్ని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. సరే మేడం. అక్షయ పూజ గదిలోకి వచ్చిందా? అవును బావా, అత్తయ్య లాంటి జాతకం కదా, అందుకే పరీక్షించాను. రాగలిగింది. మన బిడ్డ అదృష్టవంతురాలు. ఈరోజు తిట్టినా, నోరు జారినా తర్వాత జేజేలు పలుకుతారు. మనవరాలని తెలిసిన రోజున నెత్తిన పెట్టుకుంటారు. నీకు నష్టం జరగకుండా అలాంటి రోజు తొందరగా రావాలి. ఏమన్నా వడ్డించమంటావా శౌర్య? ఏం అవసరం లేదు. నా కంటి చూపుకి భయపడిపోయింది. ఆ మాత్రం ఉండాలే. దానికదే కరెక్ట్ ప్లేస్. శౌర్య ఏదో అనుంటుంది. అందుకే పని మనిషిలా నేల మీద కూర్చొని తింటుంది. పద చెప్తాను. అక్షయ, అక్షయ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.